ఉద్యమ ప్రస్థానం నుంచి సెంటిమెంట్ గా కలిసొచ్చిన కరీంనగర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది గులాబీ పార్టీ. అక్కడ పార్టీ బలహీనపడ్డం కూడా రాష్ట్రంలో ఓటమికి బలమైన కారణం అన్న ఆలోచనలో ఉందా పార్టీ. ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే పావులు కదపాలని భావిస్తోంది బీఆర్ఎస్. బీజేపీ సిట్టింగ్ సీట్లో బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? కరీంనగర్ లో పట్టు కోసం ఆ పార్టీ ఏం చేయబోతోంది? ఎలాగైనా గెలవాలి, తొడగొట్టి నిలవాలి. కరీంనగర్ పై బీఆర్ఎస్ ఫోకస్. పోయిన చోటే వెతుక్కోవాలి. అదే ఇప్పుడు గులాబీ పార్టీ టార్గెట్. కరీంనగర్ లోక్సభ సీట్ను ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో పావులు కదుపుతున్నారు పార్టీ మాజీ ఎంపీ వినోద్ కుమార్. పార్టీ శ్రేణులతో సమన్వయ సమావేశాలతో పాటు సీక్రెట్ ఆపరేషన్స్ కూడా చేపట్టారు. కరీంనగర్ లోక్సభ పరిధిలోని సిరిసిల్ల, కరీంనగర్, హుజురాబాద్ లో బీఆర్ఎస్ గెలిచింది. మిగతా 4 అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ దక్కించుకుంది. దీంతో కరీంనగర్ ఎంపీ సీటు గెలిచి జిల్లాలో లెక్క సరిచేయాలనుకుంటోంది బీఆర్ఎస్ నాయకత్వం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముందస్తుగానే వ్యూహాలకు పదును పెడుతున్నారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ. అసెంబ్లీ ఎన్నికల్లో వైఫల్యాలను సమీక్షించుకుంటూ ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను సమాయత్తం చేస్తున్నారు. 3 నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేసేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేసే పనిలో పడ్డారు. బీజేపీ సిట్టింగ్ సీటు కావటం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ ప్రభావం పడకుండా ఇప్పటి నుంచే రంగంలోకి దిగిన వినోద్ కుమార్ పార్టీ గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ముచ్చటగా 3వ సారి రాష్ట్రంలో విజయం సాధించడం ఖాయమనుకున్న తెలంగాణ ప్రజలిచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణులు షాక్ తిన్నాయి. ముఖ్య నాయకుల నుంచి సాధారణ కార్యకర్తల దాకా డీలా పడటంతో మొదట వారిలో ఉత్సాహాన్ని నింపాలనుకుంటున్నారట మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఓటమితో డీలా పడ్డ పార్టీ శ్రేణులను రెట్టించిన ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం చేసే పనిలో ఉన్నారాయన. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి బయట పడకపోతే దీని ప్రభావం పార్లమెంట్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థలపైన పడే అవకాశం ఉండడంతో బీఆర్ఎస్ నాయకత్వం జాగ్రత్త పడుతోంది. పార్టీకి మొదటి నుంచి కీలకమైన కరీంనగర్ పై ఎక్కువ ఫోకస్ పెడుతూనే ఉత్తర తెలంగాణపై మళ్లీ పట్టు బిగించాలన్న పట్టుదలతో ఉంది.